ఇవాళ మనం ఫిజిక్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసుకుందాం. ఏ సబ్జెక్ట్? ఫిజిక్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసుకుందాం. ద స్టడీ ఆఫ్ సౌండ్ ఈజ్ నోన్ యాజ్ అకాస్టిక్స్. మనం సౌండ్ని చదివే దాన్ని ఏమంటారు అంటే సౌండ్ ఇలా ఉంది, సౌండ్ ఇలా వస్తుంది అనే దాన్ని అకాస్టిక్స్ అంటారు అని చెప్తున్నాడు. లిక్విడ్ హ్యావ్ నో డెఫినైట్ షేప్. లిక్విడ్స్కి డెఫినైట్ షేప్ ఉండదు, అంటే సరిగ్గా షేప్ ఉండదు. ఇప్పుడు మనం ఒక కంటైనర్లో ఇంత కంటైనర్ తీసుకొని దాంట్లో వాటర్ పోసినప్పుడు అవి ఇలా ఇలా అంటే కదులుతాయి. సాలిడ్స్ అదే మట్టిని సంథింగ్ అదే ఏమైనా ఇదే కంటైనర్ని అటు ఇటు ఊపితే కదులుతుంది, కానీ మొత్తానికి ఇలా వాటర్లాగా ఇలా షేక్ అయిపోతుంది కదా, దాన్ని అంటున్నాను. ఈ కంటైనర్ వేస్తే అలానే అండిపోతుంది, ఇలా చేంజ్ చేయబోద్ది. ఈ కంటైనర్లో వేస్తే చేంజ్ చేయబోద్ది, ఇలాంటి కంటైనర్లో వేస్తే షేప్ చేంజ్ అవుతుంది. అలాగా సాలిడ్స్ మాత్రం షేప్ అనేది చేంజ్ అవ్వదు. దేర్ ఆర్ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. మనకి 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయంట. అంటే ఈ టైం, టెంపరేచర్ అలాంటివి 7 ఉన్నాయని చెప్తున్నాడు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ అ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది నాన్ కాంటాక్ట్ ఫోర్స్. సాలిడ్ హ్యావ్ అ టెక్స్చర్. టెక్స్చర్ అంటే సరిగ్గా ఇదే షేప్లో ఉండాలంటూ, ఇంకా పైన అలా సరిగ్గా ఇదే షేప్లో ఉన్నట్లు. గ్యాసెస్ ఫ్లో ఈజీలీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. గ్యాసెస్ అన్ని డైరెక్షన్లో ఈజీగా వెళ్ళిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇలా కూడా వెళ్తుంది, ఇలా కూడా వెళ్తుంది, కానీ మనం చూడలేము. గ్యాసెస్ హ్యావ్ నో ఫ్రీ సర్ఫేస్. గ్యాసెస్కి ఫ్రీ సర్ఫేస్ ఉండదు, లిక్విడ్లా ఇంకా సాలిడ్ లాగా. ఎందుకంటే దానికి అసలు మాలిక్యూల్స్ అనేవి దగ్గరగా ఉండవు కాబట్టి. మాలిక్యూల్స్ అనేవి చిన్న చిన్న రౌండ్ యాటమ్స్ నుంచి మాలిక్యూల్స్ వస్తుంది. ఆ మాలిక్యూల్స్ అనేవి దగ్గరగా ఉండవు. ఆ మాలిక్యూల్స్ అనేవి అటు ఇటు కదులుతూనే ఉంటాయి. ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాటర్. మన చుట్టూతో ఉన్నది సాలిడ్తో తయారు చేయబడ్డది, అంటే మ్యాటర్. లిక్విడ్ ఉండొచ్చు, సాలిడ్ ఉండొచ్చు, గ్యాసెస్ కూడా ఉండొచ్చు. క్లోజింగ్ అ డోర్ ఈజ్ పుల్. ఇప్పుడు మనం డోర్ని క్లోజ్ చేస్తున్నప్పుడు ఇలా ఇలా అంటాం కదా, ఇలాగా పుల్. ఓపెనింగ్ అంటే పుష్, పుల్. వెనక్కి లాగుతాం, క్లోజ్ చేసే దాన్ని పుల్ అంటారని చెప్తున్నాడు. లైట్ కెన్ ట్రావెల్ త్రూ వాక్యూమ్. వాక్యూమ్ అంటే తొడిసే వాక్యూమ్ కాదు. ఇప్పుడు మనకు వాటర్ లోపల నుంచి కూడా వెళ్తుందా అని అడుగుతున్నాడు. ఆ బుక్ ఈజ్ అ నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నాన్ ల్యూమినస్ అంటే ఏంటని అందరికీ డౌట్ వస్తుంది. ఏంటిదంటే నాన్ ల్యూమినస్ అనేది ఏదైనా ఆబ్జెక్ట్ లైట్ ఇవ్వకుండా ఉండేది నాన్ ల్యూమినస్. ఏదైనా లైట్ ఇచ్చే ఆబ్జెక్ట్ వచ్చేసి ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అని అనుకోవచ్చు కాదు, అవును. ఆ పిన్హోల్ కెమెరా ఈజ్ యూజ్డ్ టు టేక్ ఫోటోగ్రాఫ్. చిన్న పిన్హోల్ కెమెరా ఉంటుంది. పిన్హోల్ అనేది పిన్లాగా గుచ్చి అది కెమెరా పెడతారు. పిన్హోల్ కెమెరా అంటారు, కానీ పిన్ను పెట్టి కెమెరా పెడతారు అనుకుంటారు, కాదు. పిన్తో గుచ్చి అక్కడ ఏదైనా క్యాండిల్ లాంటిది ఇలా ఇంత పెద్దది ఏదైనా పిక్చర్ పెడితే అది ఆపోజిట్లో మనకి ఫోటోలా కనబడుతుంది. ఆ ఇమేజ్ ఈజ్ రియల్. మనకి ఇప్పుడు ఫోటోలో చూస్తుంది నిజమైన ఇమేజ్ అని అంటున్నాడు. ఎక్లిప్స్ occurs due to rectilinear propagation of light. Rectilinear అంటే రాంగ్ పొజిషన్ ఆఫ్ ఐ. ఇప్పుడు రాంగ్ పొజిషన్ ఆఫ్ లైట్. ఎక్లిప్స్ అనేది వచ్చేది రాంగ్ పొజిషన్ ఆఫ్ లైట్ వల్ల ఎక్లిప్స్ అనేది రావచ్చు అని చెప్తున్నాడు. A force exerted by a magnet is called magnetic force. ఆ ఫోర్స్ అనేది మ్యాగ్నెట్ నుంచి వస్తే దాన్ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని అంటారు అని చెప్తున్నాడు. ఐరన్ ఈజ్ అ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఇప్పుడు మనం ఏదైనా మ్యాగ్నెట్ తీసుకెళ్ళి ఐరన్ దగ్గర పెడితే అది అతుక్కుపోతుంది. ఎందుకు? ఐరన్ అనేది మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ కాబట్టి. ల్యూమినస్ ఆబ్జెక్ట్ కెన్ రెడ్యూస్ లైట్ ఆఫ్ దేర్ ఓన్. ల్యూమినస్ ఇందాకే చెప్పుకున్నాం మనం. ల్యూమినస్ ఆబ్జెక్ట్ అంటే
లైట్ తనంత తనే ఇస్తుంది. నాన్ ల్యూమినస్ అంటే లైట్ తానంత తానే ఇయ్యదు. ఇప్పుడు ఏమంటున్నాడు, ల్యూమినస్ ఆబ్జెక్ట్ కెన్ ప్రొడ్యూస్ లైట్ ఆఫ్ దేర్ ఓన్. ల్యూమినస్ లైక్ సన్ తన ఓన్గా లైట్ ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి సన్ ఏంటిది, ల్యూమినస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మన వేసుకున్న బట్టలు లేదంటే ఈ పేపర్ ఏమంటారు, ఈ పేపర్ని ఏమంటారు, నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్. When an opaque object is placed in the path of light, it forms a shadow. మనం బ్లాక్ కలర్లో ఒక షాడో చూస్తాం కదా, అది ఎలా ఫామ్ అవుతుంది, ఎప్పుడైతే లైట్ ట్రావెల్ చేయకుండా ఉండే, ఇప్పుడు ఇది ఉంది లైట్ ఇక్కడ నుంచి పెడితే ఇక్కడ లైట్ ఉంది, ఈ లైట్ పెడితే ఇక్కడ లైట్ వస్తుందా బయటికి, రావట్లేదు కదా, అంటే ఇది ఒపేక్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకి చూసుకుంటే షాడో పడుతుంది కదా, ఎక్కడైనా షాడో పడుతుంది కదా, దీన్ని పెట్టుకొని మనం ఇలా పెడితే ఇలా పెట్టినప్పుడు ఎక్కడైనా ఒక చోట షాడో పడుతుందా, ఇలా పెట్టినప్పుడు ఇలా పెట్టండి లైట్ దగ్గర ఇలా పెడితే మీకు షాడో కనబడుతుంది. అది ఏదైనా మనకి ఒపెక్ ఆబ్జెక్ట్ అంటే లైట్ అలౌ చేయకుండా ఉండేది ఒపెక్ ఆబ్జెక్ట్. లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. నువ్వు ఎంత వంకర్లు పెట్టుకున్నా లైట్ అనేది స్ట్రైట్ లైన్లోనే వెళ్తుంది. ఇలా కానీ ఎటు నుంచైనా.